అరే ఏమైందో పెద్దోడా? అదే నాన్న తమ్ముడు నుంచే మాట్లాడదామని చెప్పి వాడు ఇక్కడ ఉంటే ఈ లొల్లు ఇంకెక్కువయ్యేటట్టున్నదే. ఎట్లా ఏం చేద్దాం చెప్పు వాడిని. తమ్ముని గురించి ఏమున్నారు? వాడు ఆల్రెడీ మన ముందే మన ఇంటికి వచ్చి నా ముందే వాని గల్లబట్టడు, అనవసరంగా న్యూసెన్స్ చేసుడు. వాడు ఏమనుకుంటాడో నాకు అర్థం తెలియదు అసలు. నాన్న మనకు ఆ శివ ఆవేశం తెలుసు. తెలిసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండక నువ్వు మాట మీరు మాట అనేసరికి ఆయన మాట సరే గొడవ కాలేదా? అది అట్లా కాదు. వాడు ఎంత ఆవేశం ఉన్నా మన ఇంటికి వచ్చి నా ముందే వాడిని గల్లబట్టుకుంటే ఎట్లా కాలిపోతారు? ఎవడు ఊరుకుంటాడు? వాడు ఊరుకుంటాడా? అదే నాన్న మరి తమ్ముడు ఇక్కడ ఉంటా అంటే ఈ గొడవలు ఇంకా పెరుగుతా అంటే అందుకే వాళ్ళని దీపావళి వరకు హైదరాబాద్ కాడ పంపిద్దాం. వాడు వచ్చేలోపు అత్తమ్మ వాళ్ళతో ఇట్లా మాట్లాడే గొడవలన్నీ సాల్వ్ చేద్దాం. అదే నువ్వు అనుకున్నంత ఈజీగా లేదురా. వాడు చెప్తే వినే రకం కాదు. వాడు మన ఇంటికి వచ్చే గొడవ చేసిండు, పొలం కాడ గొడవ చేసిండు. వాడిని ఇష్టపెట్టద్ది. నాకు పెద్ద మనసులు తీసుకొచ్చి వాడిని ఇద్దరు అందిస్తేనే ఊకుంటాడు వాడు. అదే నాన్న మనం చేసేది చేద్దాం, కానీ ఇలా తమ్ముడు ఇన్వాల్వ్ కావద్దు. వాడు ఇన్వాల్వ్ అయిన అనుకో వాని కోపానికి వాళ్ళ కోపానికి ఇంకా మళ్ళీ కొట్టుకుని అక్కడ